అమ్మ అన్నపూర్ణ సుంకరమ్మ మీరెవరో ఎక్కడుంటారో తెలియదు, కానీ మీరు తెలుగు సినీ పరిశ్రమ మీద మీ యొక్క ఆవేదనను వెలిబుచ్చడం నిజంగా ఇది చాలా బాధాకరం. నిజంగా ఒక్క చిన్న వీడియో తీసి యూట్యూబ్లో తెలుగు ఇండస్ట్రీ మీద మీరు నిందలు వేస్తుంటే, నటుల మీద నిందలు వేస్తుంటే తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నాకు తెలుగు ఇండస్ట్రీ అన్నా, తెలుగు సినిమా అన్నా, తెలుగు దర్శకులన్నా, తెలుగు టీవీ ఛానల్ అన్నా విపరీతమైన అభిమానం అన్నా. నేను అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను, అనేక సాంగ్స్ తీశాను. ఇవాళ అనుష్క అనే నటి మీకు తెలుసుగా అమ్మ, అరుంధతి అని అద్భుతమైన చిత్రం తీసింది, బాహుబలిలో నటించింది. ఇవాళ రుద్రమదేవి ఎంత కష్టపడ్డదమ్మా చూడమ్మా. ఇవాళ ప్రతి దినపత్రిక తెలుగు ఇండస్ట్రీ కోసం ఒక పేజీని కేటాయించిందంటే తెలుగు సినిమా స్టామినాను తెలుసుకోవచ్చు. అలా ఇతర రాష్ట్రాల్లో సినిమా కోసం పేజీలు కేటాయించిన దాఖలు. ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ దేశంలో తీసుకెళ్ళడానికి రాజమౌళి గారు కానీ, పూజ జగన్నాథ్ గారు ఎంతో కఠోర శ్రమతో కృషి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మెచ్చుకోవడం పోయి ఏదో చిన్న సినిమాలో ఒక చిన్న నటుడు తప్పు చేశాడని ఆ చిన్న చిన్న వాటిని పెద్దగా చెప్పి నువ్వు ఇంత రచ్చ చేయడం చాలా బాధాకరం. ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నపూర్ణ సుంకరమ్మ గారు, మీకు తెలుగు సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళండి. అంతేగాని వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లు నీళ్ళ యూట్యూబ్లో పెట్టి రచ్చ చేయకండి. ఇలా బాహుబలి సినిమా మీకు తెలుసు, మామూలు విషయం అమ్మ. ఆ ప్రపంచ దేశంలో ఎన్ని దేశాల్లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అయింది. అంతేకాదు మగధీర అనే సినిమా కోసం ప్రేక్షకులు టిక్కెట్ దొరకక ప్రాణాలే విడిచిర్రమ్మ. కేవలం తెలుగు సినిమా కోసం ప్రాణాలు విడిచారంటే తెలుగు సినిమా స్టామినాను తెలుసుకోవచ్చు. అలాంటి ఇవాళ సినిమా కిక్కు ఆల్రెడీ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంతో సూపర్ ఉంది. ఇలా కిక్కు 2 కూడా రాబోతుంది రేపు. దీన్ని కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో అనుష్క అనే ఒక అద్భుతమైన నటి కత్తి యుద్ధం నేర్చుకుని మన ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఇలా చాలామంది నటులు ప్రేక్షకులకి ఎంటర్టైన్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం అభినందించాల్సిపోయింది. ఒక అద్భుతమైన నటుడు, బాల నటుడు నుంచి ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ హాస్యం ఎంతో పండిస్తున్న అలీగారిని మీరు అలా అనడం చాలా బాధాకరం. అతని అభిమానులను మీరు ఎంతో కించపరిచింది. బాహుబలిలో తమన్నా ఆమె ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందండి. మీకు అలా ఏం కనబడదండి? ఆ మాత్రం కూడా ఉండదా? మీకు అసలు నవరసాలు అంటే తెలుసా? హాస్యం, రౌద్రం, శృంగారం ఇలా ఎన్నో రసాలు, 64 కళలు, అలా అద్భుతమైన కళలు పండిస్తున్న నటులను మీరు మెచ్చుకోవాల్సిందిగా ఇలా మాట్లాడడం చాలా బాగా. బాహుబలి టీం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ప్రభాస్ను, నటులను ఎంతోమంది మెచ్చుకున్నారు. అంతేగాక టీం మొత్తాన్ని నా దగ్గర తీసుకురండి, నేను వాళ్ళని అభినందిస్తా అన్నాడంటే మన తెలుగు సినిమా స్టామినా ఏడికి పోయిందో ఆలోచించండి. అలాంటి వాళ్ళను మీరు మెచ్చుకోవాల్సింది పోయింది. నటులను, ఎంఎస్ నారాయణ గారిని ఇలా చాలామంది మీరు కించపరచడం చాలా బాధాకరం. అమ్మ అన్నపూర్ణ సుంకరమ్మ గారు, తెలుగు ఇండస్ట్రీని, తెలుగు ప్రేక్షకులను మీరు చాలా బాధ పెట్టారు. ఇమీడియట్లీగా అన్ని మీడియా ఛానల్ని పిలిచి, అన్ని పత్రికా ఛానల్ని పిలిచి బహిరంగంగా ఆ తెలుగు సినీ ప్రేక్షక లోకానికి, ప్రపంచ తెలుగు సినీ ప్రేక్షక లోకానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే తెలుగు సినీ ప్రేక్షకులకు ఉప్పెనలా మీ మీద ఈ విధంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు తక్షణమే మీడియాను పిలిపించి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ జిందాబాద్, తెలుగు సినిమా వర్ధిల్లాలి, తెలుగు సినిమా జరగాలి. జై. అమ్మ అన్నపూర్ణ సుంకరమ్మ గారు, మీరు నాతో చర్చకు రెడీ అంటే మేము ఆల్వేస్ రెడీ. నా పేరు రాజేందర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, సిరిసిల్ల నియోజకవర్గం. నా ఫోన్ నంబర్ 9849644618. థ్యాంక్ యూ.